బయటకు వచ్చిన చాలా మంది కామెడీ మొరాటిని అయిపోయింది అనేది ఒక టాక్ ఉన్నది. వెన్నెల కిషోర్ ప్లేస్ లో వేరే ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్ మనకి ఎవరు లేరా? చాలా మంది నిజామాబాద్ కాబట్టి అట్లా పెట్టుకున్నారు. ఇక నిజామాబాద్ నా పక్కోడు ఇట్లా చెప్తే బాగుంటావు. నువ్వు నిజామాబాద్ అంటే మరి నేను పిఆర్ఓగా పెట్టుకోవాలిగా, పెట్టుకున్నాను ఎప్పుడైనా? ఏం దానికే డైరెక్టర్ ఏది రాసుకున్నాడో వాళ్ళకి ఆల్టర్నేట్గా అప్పుడు డేట్లు అవన్నీ చూసుకొని ఆర్టిస్ట్ని ఫైనల్ చేస్తారు. కిషోర్ అంటే 100% ఎంజాయ్ చేయకుండా 5-6 సీన్లు ఇల్లేరీస్గా ఎంజాయ్ చేస్తున్నారు. అవి వర్క్ అయినాయి. సో వర్క్ అవ్వకుండా థియేటర్ రెస్పాన్స్ రాదు కదా. అదేనమ్మా, ఇప్పుడు సినిమాకు డైరెక్టర్ తీసుకున్న తర్వాత ఆ సాంగ్ ముందుంటే సినిమా ఫ్లో ఆగిపోతుంది. తీసుకెళ్ళి ఆ సాంగ్ తీశాడు, పెద్ద హిట్ అయింది, ఆ సాంగ్ ఆడియన్స్కి ఇవ్వాలి. సరే ఇలా లాస్ట్లో పెడదాం అనుకుంటా నాకు చెప్పడానికి ఆలోచించుకుంటే చెప్పారు. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు ఒక్కటైన తర్వాత మ్యారేజ్ మూమెంట్ వాళ్ళిద్దరిది కాబట్టి మ్యారేజ్ సాంగ్ అక్కడ పెట్టుకున్నారు. లేదు అంటే ఇప్పుడు అందరికి ఎవరికి ఆపరేటర్లకు తెలియదు కదా. సో ఇప్పుడు మెసేజ్ వెళ్తుంది అందరికి. సో ఫుల్ సాంగ్ ప్లే చేయాలని. అంటే ఇక మొత్తము ఇక్కడే తీసినాం అనుకో, ఇంట్లో అప్పుడు టీవీ సీరియల్ తీసిర్రా బాబు అంటారు మీరు. మేము అన్నీ అంటే ఒక యూత్ కూడా ఒక టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి కదా. తన వర్క్ మీద వెళ్తాడు కాబట్టి యూఎస్ వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు వర్కింగ్ దేర్ ఫర్ ఫ్యామిలీ ఓన్లీ. ఇప్పుడు ఒక వర్క్ మీద వెళ్ళాలి కదా. సో హీరో ఎందుకు వర్క్ చేయలేదు? బలవాడి నువ్వు మొత్తం వర్క్ అంటే అదే కదా. ఇప్పుడు అదే కోడిగుడ్డు మీద ఈకలు మీరు వెతకాలని కూడా దొరుకుతాయి. ఫ్యామిలీ కోసం కష్టపడి పైకి వచ్చిండని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నిరూపించింది. మిడిల్ క్లాస్ కుటుంబం నుండి ఒక అబ్బాయిని సూపర్ మ్యాన్ లో చూపించారు. ఎక్కడ సూపర్ మ్యాన్ అంటే చివర్లో ఒక 100-200 మందిని ఎంతమంది కొట్టుకుంటాడు. అది కాదు యాక్చువల్గా తన అనుకున్న మనుషులు తన ఫ్యామిలీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లో దాని సైజ్ మారొచ్చు. ఫస్ట్ హాఫ్లో కూడా వాళ్ళు వదిన ఎవరో బ్యాడ్ కామెంట్ చేస్తే ఏ రేంజ్లో రియాక్ట్ అయ్యాడో పర్వాలేదు అని కాదు, అది ఏరియా డెన్సిటీ మారుతుంది అంతే. విలన్ని బట్టి హీరో ఉంటాడు కదా. అది 2 జిల్లాల మనుషులు వస్తారన్న మరి హీరో కొట్టకుంటే ఎట్లా? విలన్ని బట్టి హీరో ఉంటాడు. ఒక అమ్మాయి విషయంలో రిలీజ్ అయ్యాడు, హీరో స్టాండ్ ఏంటి అదే చెప్పాడు కదా. కాదు అదే చెప్పాడు కదా హీరో డైలాగ్, ఇందుకోసం చావటానికి కూడా సిద్ధం, ఎంతమంది చంపడానికి కన్నా సిద్ధం అన్నాడు. అదే కదా సినిమా. తను కన్విన్స్ చేశాడు. కాదమ్మా, హీరో ఇప్పుడు ప్రతి సినిమాలో హీరో ఏం పని చేస్తాడు? హీరో అంటే హీరో పని చేయాలిగా. కాదు ఒక్క నిమిషం స్వామి, అది ఉంటుంది చెప్తేనే. ఇన్ని సినిమాలు చూసాము, ఒక ఫైట్ వస్తుంది, ఫైట్లో హీరో 20 మందిని కొట్టగలుగుతాడు. మనం కొట్టగలుగుతామా? 20 మందిని కొట్టగలుగుతామా? అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లే కదా, యాక్షన్ సినిమాలు. అది సినిమా, దాన్ని మనం కోడిగుడ్డు మీద ఈకలు మిగడం ఎందుకు? హీరో కాబట్టి హీరో పని చేస్తాం. అరే ఇప్పుడు ఎన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్స్ మాట్లాడదని చెప్పు. బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్లో ఒక స్టార్ హీరో ఎంతమంది అన్నా కొడతాడు. కొట్టినప్పుడు అది మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎమోషన్ కనెక్ట్ అయితే మనకు లాజిక్స్ ఉండవు. ఎమోషన్ కనెక్ట్ అవ్వకుంటే లాజిక్స్ వస్తాయి. అదే ఇప్పుడు నచ్చే వాళ్ళకి అద్భుతమైన పాయింట్స్ నచ్చుతున్నాయి, అవిటికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మిత్రులు మాకు నచ్చింది ఇలా ఉందని చెప్తే కూడా మనం తీసుకోవడానికి రెడీ, దాంట్లో ఏం లేదు. సినిమా అనేది నేను ఎప్పుడు చెప్తాను కదా, ఆడిటోరియంలో 70% నచ్చితే 70% మార్క్స్ పడితే సూపర్ హిట్. సో ఈరోజు ఇప్పటి వరకు మాకు వస్తున్న దాంట్లో ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ అవ్వాలి. ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అద్భుతంగా వెళ్తుంది. అది ఇది చాలు మాకు. ఏసీ పెట్టలే, సమ్మర్ ఎండ బయట ఫస్ట్ హాఫ్ లో హీరోని చాలా హైలైట్
బట్ అది ఆటోమేటిక్గా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది చాలా డామినేషన్ కనిపించింది హీరో కంటే ఎక్కువ. అంటే కథలో అది ఆటోమేటిక్గా జరిగిపోయిందా లేదంటే ముందు నుంచి మీరు ఎట్లా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది హీరోయిన్ చాలా డామినేట్ చేసింది? నో యాక్చువల్లీ తను ఇన్ అండ్ అవుట్ తన గురించి తెలిసిన అమ్మాయి, తన రాయడం కానీ లేదంటే ఏదైతే ఇప్పుడు తన ప్రాసెస్ ఉందో, సో ఆల్మోస్ట్ ఇంకా గోవర్ధన్ రిఫ్లెక్షన్ అయ్యి అమ్మాయి. సో అది మీరు చూడగలుగుతారు. ఇట్స్ నాట్ అబౌట్ ద డామినేటింగ్. హీరోయిన్ ఎక్కడ డామినేట్ చేసింది? హీరోయిన్ ఎక్కుతుండే కదా సెకండ్ హాఫ్ అంతా, ఏడ గ్యాప్ ఇచ్చిండని సార్. కుటుంబాన్ని టచ్ చేస్తే మధ్యాహ్నానికల్లా రివర్స్ అవుతుందనే డైలాగ్ సినిమాటిక్గా లేదు. అంటే మధ్యాహ్నానికి మళ్ళీ ఒకటి సినిమానే తీసినాము, సినిమాటిక్ ఏంటి? తీసిందే సినిమా కదా, మేము తీసింది సినిమా. సినిమాటిక్ ఏంటి? సినిమాలో సినిమాటిక్లే ఉంటాయిగా. సో ఆ డైలాగ్ కి థియేటర్ అంతా బ్లాస్ట్ అయింది. కాదు పరిశ్రమ, మళ్ళీ వీళ్ళే అంటారు సార్ మాకు డాక్యుమెంటరీ చూపించారంటే మీరే అంటారు ఏదైనా అట్లాగే తీస్తే. సార్ కొంచెము అంతా స్లోగా ఉంది సార్, డాక్యుమెంటరీ లాగా ఉంది. సినిమాని సినిమాటిక్గానే తీయాలా, నచ్చిందా లేదా అంతే రెండు. కుర్రంలో